నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరోసారి మెగాఫోన్ పట్టడం సినీ అభిమానుల అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు చాలా సంవత్సరాల విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సింగ్ గీతం. ఈ సినిమా ఇప్పటికే టీజర్ పాటల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా నాగ్ అశ్విన్ వ్యవహరిస్తున్నారు. కొత్త తరహా కథలు, విభిన్న ఆలోచనలతో సినిమాలు తెరకెక్కించడంలో నాగ్ అశ్విన్ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నిర్మాత, అలాంటి లెజెండరీ దర్శకుడు కలిసి పనిచేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఇక ఈ సినిమాలో అయాన్, అహల్య బమ్రు, శాలిని కొండపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యువ నటీనటులతో సంగీతం శ్రీనివాస్ ఎలాంటి మ్యాజిక్ సృష్టించబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ మాట్లాడుతూ, నేను సంగీతం శ్రీనివాస్ గారికి వీరాభిమాని అని పేర్కొన్నారు. ఆయన ఒక లెజెండ్. చిన్నప్పటి నుంచి ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. దేవిశ్రీ తండ్రి ప్రముఖ రచయిత. ఆ సమయంలో సంగీతం శ్రీనివాస్ వారి ఇంటికి లేదా స్టూడియోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే తన దూరం నుంచి వారిని ఎంతో ఆధారంగా చూసేవాడని గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పిల్లవాడి అయిన మొదలైన ఆ అభిమానం ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందించడం స్థాయికి రావడం తనకు చాలా గొప్ప అనుభూతిగా ఉందని చెప్పారు. ఇక్కడే దేవిశ్రీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయట పెట్టారు. చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ తో కలిసి జీసస్ క్రీస్తు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమా చేయాలనే ఆలోచన జరిగిందంట. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రకటన కూడా వచ్చిందని ఆయన తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ముందుగా సాగలేకపోయిందని చెప్పారు. అదే సమయంలో సంగీతం శ్రీనివాస్ గారు తమ స్టూడియోకి వచ్చి సింగ్ గీతం కథ ఆలోచనలను వివరించారట. ఆ కథ విన్న వెంటనే తాను ఎంతో ఉత్సాహంగా గురయ్యారని దేవిశ్రీ చెప్పారు. ఈ సినిమా ఇప్పుడు ప్రారంభమైనా, ఎప్పుడు తెరపైకి వచ్చినా నేను తప్పకుండా ఇందులో భాగం కావాలి అని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారని వెల్లడించారు. సినిమా పరిశ్రమల్లో ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, కానీ సంగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగాలు మాత్రం చాలా ప్రత్యేకమైన దేవిశ్రీ అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఉదాహరణకు పుష్పక విమానం. మాటలు లేకుండా మొత్తం సినిమా తెరకెక్కించడం అనేది అప్పట్లోనే ఒక సాహసమనే ప్రయత్నం. అలాగే భైరవ దీపం ఫ్యాంటసీ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా. మరోవైపు ఆదిత్య 369 టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన భారతీయ సినిమాల్లో ఒక కాన్సెప్ట్ నిలిచింది. ఇలాంటి సినిమాలు తనకు ఎంతో ఇష్టమని దేవిశ్రీ తెలిపారు. ఆయన మాటలు చెప్పాలంటే సంగీతం సార్ చేసిన ప్రయోగాలు నాకు తెలిసి మరెవ్వరు చేసి ఉండరు అని ప్రశంసించారు. ఇక ఆయన మాట్లాడుతూ, 3 ఏళ్ల క్రితం సంగీతం సార్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పగానే తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు నాగ్ అశ్విన్, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ వంటి సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిసినప్పుడు మరింత సంతోషం కలిగిందన్నారు. ఎందుకంటే ప్రయోగాత్మక కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఈ బ్యానర్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించడం గురించి దేవిశ్రీ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. నేను ఈ సినిమాకు పనిచేస్తుండడానికి చాలా అదృష్టవంతుడని, ఇది నాకు ఒక అవకాశం అని కాదు, ఒక గౌరవం కూడా అని చెప్పారు. అంతేకాదు, సంగీతం సార్ కు నేను అందించే చిన్న నివాళిలో ఈ సినిమాని ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్ గా అనిపించింది అని భావోద్వేగంగా చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత అభిమానులు కూడా దేవిశ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకవైపు లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు, మరోవైపు తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్. వీరిద్దరు కలయికలో వస్తున్న సింగ్ గీతంపై ఇప్పుడు సినీ అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ కు వచ్చిన స్పందన, ఇప్పటికే విడుదలైన పాటలను వచ్చిన ఆదరణ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతిని అందించబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాల తర్వాత సంగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు చూడాల్సి ఉంటుంది. జూన్ 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానున్న సింగ్ గీతం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అంచనాలు ఏమిటి? సంగీతం గారి సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన చిత్రం ఏది? కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.